రాజకీయ పార్టీ అవిరామంగా అవిశ్రాంతంగా విజయవంతంగా నడవాలంటే అది నడిపించే నాయకుడి ఒక్కడి వల్లే సాధ్యం కాదు. జాతీయ స్థాయి నాయకుల నుండి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు భావజాలం కనిపెట్టగలిగిన వేగం, వ్యవహారం తెలిసిన అనుభవం, ఏ పరిస్థితి అయినా నియంత్రించగల చతురత కావాలి. ఇలాంటి గుణగణాలు కలిగిన శ్రీ టీడీ జనార్దన్ గారిని గుర్తించడం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అయితే, ఆ నమ్మకాన్ని 4 దశాబ్దాలుగా నిలబెట్టుకుని పార్టీని సరైన రీతిలో సమన్వయపరచడం శ్రీ జనార్దన్ గారి చాకచక్యం. వ్యవసాయం, సహకార రంగం, ఆర్థిక రంగాలలో విశేషమైన అనుభవం కలిగిన శ్రీ టీడీ జనార్దన్ గారు పార్టీలోని అందరికీ అందుబాటులో నిలిచి అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ గెలిచినా ఓడినా నాయకత్వం వెన్నంటే ఉండి పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకి ప్రజల అభిప్రాయాన్ని, కార్యకర్తల మనోగతాన్ని నాయకత్వానికి అద్దంలో చూపించి ప్రజా దృక్పథంతో కీలకంగా వ్యవహరిస్తూ క్యాడర్ మొత్తాన్ని విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లగలిగారు శ్రీ జనార్దన్ గారు. సాంప్రదాయవాదులతో మొదలుపెట్టి వామపక్షాల వరకు సిద్ధాంతం చూడకుండా సమస్యను మాత్రమే గ్రహించి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరించి ఆ సమస్యను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లి పరిష్కారం వైపు దిశానిర్దేశం చేయటంలో సిద్ధహస్తులనిపించుకున్నారు శ్రీ జనార్దన్ గారు. మహానాడు అయినా, ఎన్టీఆర్ సెంటినరీ పండుగ అయినా, ఏ రాష్ట్ర స్థాయి కార్యక్రమమైనా నాయకుడై నడిపించి కార్యాచరణ నిర్దేశించి జిల్లా నేతలను సమన్వయపరిచి పూర్తి స్థాయిలో పర్యవేక్షించి పార్టీ తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతంగా మార్చే కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగేలా చేశారు. పార్టీ పొలిటికల్ సెక్రటరీగా, పొలిట్ బ్యూరో మెంబర్గా అత్యున్నత విధాన నిర్ణయాల విషయంలో కీలకంగా వ్యవహరించి సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలను తెలియచేసి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా నిలిచిన అలుపెరగని సారథి శ్రీ టీడీ జనార్దన్ గారిని సవినయంగా ఆహ్వానిద్దాం.